హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి అని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పూర్వకాల రైతు కష్టం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ. అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ కంపల్సరీగా చేయండి. ఇప్పుడు మనము కథలోకి వెళ్దాం. పూర్వకాలంలో ప్రజల జీవితం చాలా కష్టంగా ఉండేది. నీటిలా విద్యుత్ యంత్రాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రతి పనిని చేతులతోనే చేసేవారు. ఆ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులుగా జీవించేవారు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత పొలం ఉండేది. ప్రతిరోజు తెల్లవారక ముందే లేచి ఎద్దులతో పొలానికి వెళ్ళేవాడు. పొలానికి దున్నడం, విత్తనాలు వేయడం, నీరు పెట్టడం వంటి పనులన్నీ చాలా కష్టంగా ఉండేవి. అయినా తన కుటుంబం కోసం కష్టపడి పనిచేసేవాడు. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. పొలాల్లో పంటలు ఎండిపోయాయి. ఆ గ్రామంలోని రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి తినడానికి సరిపడ ధాన్యం కూడా లేకపోయింది. కొందరు అప్పులు చేశారు. ఇంకా మరికొందరు తమ ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. రామయ్య కుటుంబం కూడా చాలా కష్టాల్లో పడింది. ఇంట్లో పిల్లలు ఆకలితో బాధపడేవారు. అయినప్పటికీ రామయ్య ధైర్యం కోల్పోలేదు. కష్టం శాశ్వతం కాదు, ఒకరోజు మంచి కాలం వస్తుంది అని తన కుటుంబానికి చెప్పేవాడు. తర్వాతి సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. కానీ ఆ గ్రామ ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఎవరి దగ్గర ధాన్యం ఉంటే అది పంచుకున్నారు. ఎవరికైనా పని అవసరమైతే అందరూ కలిసి సహాయం చేశారు. ఆ ఐక్యత వాళ్లకు బలం ఇచ్చింది. 3వ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. పొలాలన్నీ పచ్చగా మారాయి. పంటలు బాగా పడ్డాయి. రైతుల ముఖాల్లో మళ్ళీ ఆనందం కనిపించింది. రామయ్య కూడా మంచి పంటను కోసి తన అప్పులు తీర్చాడు. తన పిల్లలకు మంచి జీవితం అందించాడు. ఆ కష్టకాలాన్ని గుర్తు చేసుకుంటూ ఆ గ్రామ పెద్దలు ఒక మాట చెప్పేవారు. మన పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి మనకు ఈ జీవితాన్ని ఇచ్చారు. వారి శ్రమను ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ కాలంలో ప్రజలు ఆకలి, కరువు, నీటి కొరత, వైద్య సౌకర్యాల లేమి వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు ధైర్యం, కష్టపడి పనిచేసే తత్వం, పరస్పర సహకారంతో జీవితం సాగించారు. వారి కష్టాలు నేటి తరానికి ఓ గొప్ప పాఠం. సౌకర్యాలు లేని కాలంలో కూడా వారు ఆశను కోల్పోకుండా ముందుకు సాగారు. ఈ కథ నీతి: కష్టాలు ఎంత పెద్దవైనా ధైర్యం మరియు పట్టుదల ఉంటే వాటిని అధిగమించవచ్చు. పూర్వీకుల శ్రమను గౌరవించడం మన బాధ్యత. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.